మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి గంగిచెట్టి విజయ్ కుమారు, తర్వాత అతని తనయులైనటువంటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేషాలు ఈ సాగింది. ఇది కళ నంద్యాలకు మాత్రమే ప్రత్యేకం, ఎక్కడా ఈ కళ లేదు. ఈ తప్పెట్లకు అనుగుణంగా ఈ దసరా వేషాలను నిర్వహించడం మన నంద్యాలకే సొంతం. పొద్దుటూరు అంటుంటారు చాలామంది, కానీ పొద్దుటూరుకు మన నంద్యాల వాళ్ళు పోయి అక్కడ ప్రదర్శిస్తారనే విషయం ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైనటువంటి జానపద కళానృత్యం. దీన్ని కాపాడుకోవడానికి గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క బంటి అతను ఇద్దరు కలిసి చాలా అద్భుతమైనటువంటి సహకారంతో అద్భుతంగా నిర్వహిస్తూ నంద్యాల దసరా వేషాలకు మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి స్మార్ట్ సిటీ నంద్యాల వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అందుకు సహకారంగా గంగిచెట్టి దీపక్ కుమార్ యొక్క ధన సహాయంతో అద్భుతంగా వేష ప్రదర్శన నిర్వహించి ఇందుకు మూలంగా ప్రైజులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జమ్ముల పరమేశ్వరి టీం వారికి వచ్చి స్వీకరించవలసినదిగా కోరుతున్నాం. పోటములు సహజము, దీన్ని పోటీతత్వంగానే స్వీకరించాలి తప్ప ఇంకొక విధంగా అన్యదా భావించకుండా గెలుపోవటంలో సహజం. కాబట్టి ఆటలు తగినట్టు దగ్గర 6 మంది జడ్జీల యొక్క నిర్ణయం ఇది, ఒకరు కాదు ఇద్దరు కాదు, దగ్గర 6 మంది జడ్జీలు కలిసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క బహుమతిని స్వీకరించవలసిందిగా జంబులా పరమేశ్వర్ టీం వారిని ఆహ్వానిస్తున్నారు. దసరా వేషాలు అంతరించిపోతున్న సమయంలో నంద్యాల నగరంలో వేషాలు వస్తున్నాయంటే పట్టణంలో జనాలు విపరీతం వచ్చేవారు. అటువంటిది అంతరించిపోతున్న సమయంలో దీన్ని మరి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ దసరా ఉత్సవాల ప్రైజులు పెట్టడం జరిగింది. గతంలో వీధిలో తిరిగేవారు, ఇప్పుడు ఎక్కడ ప్రైజులు ఉంటే అక్కడ తిరిగేసారు. వాళ్ళకి కానీ ఖర్చుతో కూడిన పని దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన పని వేశారు. అటువంటిది వాళ్ళు ధైర్య సాహసంతో అందరూ తెచ్చుకొని వాళ్ళ బయటికి తీసుకొని రావాల్సిందిగా అందరికి కూడుకొని దాదాపు 5-6 టీములు ఈ సంవత్సరం రావడం జరిగింది. అలాగే ఫస్ట్ ప్రైజు జమునా పరమేశ్వరి టీం వారికి దక్కింది. 2వ ప్రైజు మణికంఠ టీం వారికి దక్కడం జరిగింది. 3వ ప్రైజు దుర్గా టీం వారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదని బాధపడకూడదు. వారి ఆటలు చూసి డబ్బులను చూసి బహుమతులు పెట్టారు వాళ్ళు. అలాగే వీళ్ళకి కానీ 3 టీములకు వారి సహకారం 100 టీములు జడ్జి వాళ్ళు పరిశీలించి
మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇచ్చినారు. రాబోయే కాలంలో కానీ ఈ టీములు ఇంకా రావాల్సిందిగా కుదరము. దసరా పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దీపక్ కుమార్ ద్వారా జరుగుతున్నది. వారికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రిజర్వేషన్ అనేది ఒక కళ అన్నమాట. అది చాలామంది చిన్నప్పుడు చూస్తుంటాం మనం. పెద్ద అయిన తర్వాత దాదాపు అంతరించిపోయిన తర్వాత ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి స్మార్ట్ సిటీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అందరికీ చూడాలని, ప్లస్ వాళ్ళకి కూడా వేషాలు వేసే వాళ్ళకి ప్రోత్సహించి కళను బ్రతికించాలని చెప్పి వాళ్ళు పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా ఉత్సాహంతో చేశారు. ప్రతి సంవత్సరం ఇంకా ఇలా జరపాలని, ఇంకా నంద్యాలలో చుట్టుపక్కల జనాలు ఇంకా వచ్చి చూడాలని, ఈ వేషాలు నంద్యాల వేషాలు అనేది ప్రపంచం దేశం మొత్తం వినేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.